స్పిరిచువల్ ఆస్పిరెంట్కి స్వాగతం. శివతత్వం వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమక చమకాలకు లొంగదు, మహర్షులకు అంతుపట్టదు. కానీ మార్కేయుండు ఆకలింపు చేసుకున్నాడు, కన్నప్ప కనిపెట్టగలిగాడు, అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నా రుద్రమార్చయత్. మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణ అంటుంది శాస్త్రం. ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎదుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు. అందుకే చిదానంద రూపం శివోహం శివోహం. నానానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం. ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాతగా, రుద్రుడిగా దుఃఖానికి అధిపతిగా ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే. పాలకోవ తిన్నాక జిలేబీ చప్పగా అనిపిస్తుంది, ఆ మాధుర్యమే తెలియదు. మధ్యలో మిరపకాయ బజ్జీని కనుక లాగిస్తే కారం నశాలానికి ఎక్కుతుంది. ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి అమృతంలా అనిపిస్తుంది. జీవకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది. ఆ జీవ నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు, సుఖదుఖాలని రంగరిస్తాడు, రకరకాల పరీక్షల్ని పెడతాడు. శివుణ్ణి పశునాం పతయే, పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోధిస్తాయి శాస్త్రాలు. నోరులోని జీవాలే కాదు, పశు ప్రవృత్తి తెలకెక్కిన మనుషులు పశువులతో సమానమే. పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని, అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు. అందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు, శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. నీ ఒంటి మీద వస్త్రమై నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు. జలంధరుడు అంతే. శివానుభవం పొందాక మరణం అనివార్యమైనప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు. శివ సాన్నిధ్యం పొందాడు. ఇదండి చిదానంద రూపం. శివోహం శివోహం అంటే మన జీవితంలో వచ్చేటువంటి సుఖదుఖాలని, సంతోష బాధలకి అన్నీ కూడా ఆ దేవుడే ప్రసాదిస్తాడు. ఆయా సందర్భాలను బట్టి మనకి ఇస్తాడు. అంతా ఈశ్వర నైవేద్యమని, ఈశ్వర ప్రసాదమని స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆ ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి తెలుసు. కాబట్టి మనము భగవత్ సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తే అంతా శుభమే జరుగుతుంది.